ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు అనుదినము ఆయన మనల్ని కాపాడి సంరక్షించి తన రెక్కల నీడలో ఆయన దాచి భద్రపరిచారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. గత వారంలో 6, 7, 8 3 రోజుల పాటు నేను చెన్నైలో ఉండడానికి ప్రభు కృప చూపించారు. ఆ పరిచర్యను ముగించుకొని నేను 11వ తేదీ చిలకలూరిపేటకి చేరుకున్నాను. సో నాటి నుండి నేటి వరకు కూడా ప్రభు మనల్ని కాపాడి సంరక్షించారు. మీరు చేసిన ప్రార్థనను బట్టి ఆ ప్రాంతంలో క్రొత్తగా నేను ఎవరో ఎరుగని ఆ చోటికి ఆ యొక్క సంఘాలలో వెళ్ళి వాక్య పరిచర్య చేయడానికి, అలాగే దేవుని యొక్క కృప అక్కడ మా మధ్య కనపరచబడడానికి మీ యొక్క ప్రార్థనలు, దేవుని యొక్క ప్రేమ కనికరం కారణమయ్యాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ పరిచర్య నిమిత్తమై మీరు చేసిన ప్రార్థనలకై మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సో ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. రీసెంట్గా పోలీసు వాళ్ళు తమ యొక్క డ్యూటీస్లో ఉపయోగపడేటువంటి రీతిలో కొన్ని కుక్కలను పెంచుతూ ఉంటారు. పోలీసు కుక్క అని మామూలుగా సాధారణంగా అంటున్నాం. సో పోలీసు వాళ్ళు పెంచే కుక్కలలో కొన్ని రకరకాలైన జాతులు ఉంటాయి. వీటికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాటిని ఉపయోగిస్తారు. సో దేశ రక్షణలో భాగంగా ఈ యొక్క పోలీసు వారి దగ్గర ఉన్నటువంటి కుక్కలు కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ ట్రైనర్, డాగ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో వాడు చెప్పినటువంటి మాటలు వినేటువంటి ఆ విధేయత అవి నేర్చుకుంటాయి. సో చిన్న వయసు నుంచే వాటిని అలాగ పెంచటం ప్రారంభిస్తారు. ఆ ట్రైనర్ ఎలా శోధిస్తాడు దాన్ని అంటే, దాని ముందు మాంసపు ముక్కలు వేసిన, తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ వంట దాని ముందు పెట్టిన, మాంసం దాని ముందు పెట్టిన, అది దాని ట్రైనర్ చెప్పేంత వరకు పొరపాటున దాని వైపు చూడదు. సో అది తన యజమాని వైపే చూస్తూ ఉండాలి. తన ముందు తన యొక్క మనస్సుకి ఇష్టమైనటువంటివి ఉంచబడిన, తన ముందు ఉన్నటువంటి వాటి వైపు చూడకుండా తన ట్రైనర్ ఏమైతే చెప్తాడో ఆయన ఇచ్చే కమాండ్ కోసం, ఆయన ఇచ్చే ఆజ్ఞ కోసం ఆయన వైపే చూస్తూ ఉంటాయి. సో ఆ విధంగా యజమాని యొక్క మాటకు అవి విధేయత నేర్చుకునేటట్లుగా వాటిని చిన్న వయసు నుంచే వాటిని ట్రైనప్ చేస్తారు. రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వారి యొక్క పరిచర్యలో వాళ్ళ దగ్గర సహాయపడినటువంటి ఒక కుక్క చనిపోయింది అనారోగ్య కారణంగా. దానిని వారు చాలా గౌరవప్రదంగా దాన్ని భూస్థాపితం చేశారని వార్తల్లో చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఒక కుక్క తన యొక్క యజమానుని యొక్క లేక ట్రైనర్ యొక్క ఆదేశాలు పాటించేటట్లుగా ఆ యొక్క యజమాని నోటి యొక్క మాట కోసం ఆయన ముఖం వైపే చూస్తూ ఉంటాయి. తద్వారా తన ముందు ఏముంచబడినా వాటిని అది పట్టించుకోదు. ఆయన చెప్పితేనే తప్ప పొరపాటున దాన్ని తినదు. సో ఇది ఆ కుక్కకు నోరు లేని ప్రాణి కదా. ఆ నోరు లేని ప్రాణికి ఇది ఒకవైపున కష్టతరమైనటువంటి శోధన కాలం అని చెప్పక మానదు. అలాంటి పరిస్థితుల్లో అది తన యజమానిని చూస్తూ శోధనని జయిస్తుంది. ఆధ్యాత్మికమైన మన జీవితాల్లో మనం కూడా రకరకాలైనటువంటి శోధనలకి వెళ్తాం. మనము శోధించబడతాము అని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. శోధించబడుతున్న వేళలో మనం ఎవరిని చూస్తున్నాం?
మన మూలపిత్రుడైనటువంటి అబ్రహాం గారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాం గారు శోధించబడ్డాడు. 22వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం. దేవుడు ఆయనతో మాట్లాడాడు, నీవెంతగానో ప్రేమించుచున్న నీ ఏకైక కుమారుడిని తీసుకొని వెళ్ళి నాకు బలిగా అర్పణ చేయి అని 3 రోజుల ప్రయాణాన్ని పెట్టాడు. 3 రోజుల ప్రయాణం అయితే కానీ వారు అక్కడికి చేరుకోలేదు. ఈ మార్గ మధ్యంలో, ఈ మధ్యకాలంలో అబ్రహాము తన ఏకైక కుమారుడిని తను ఎంతగానో ప్రేమిస్తున్న తన కుమారుడిని ఇస్సాకు విషయమై ఒకవేళ దేవునికి ఇస్తానన్న మాట, లేకుంటే దేవుని ఆజ్ఞకి వ్యతిరేకించడం, దేవుని యొక్క మాటను తృణీకరించడం, ఇవేవైనా చేస్తాడేమో అని అనుక్షణం దేవుడు అబ్రహాం యొక్క మనస్సును చూస్తూనే ఉన్నాడు. ఆలోచిస్తా అబ్రహాం యొక్క హృదయం ఎలా ఉంటుందో ఆయన చూస్తూనే వచ్చాడు. సో 3 రోజులు దేవుడు కలలో చెప్పిన మాటకే అబ్రహాము పరిపూర్ణంగా లోబడి 3 రోజుల ప్రయాణం అయ్యి కొండ కింద దాసుల్ని వదిలి కొండ మీదకి వెళ్తూ చెప్పిన మాట కూడా ఏం మాట చెప్పండి, మేము వెళ్ళి దేవునికి బలి అర్పణ చేసి తిరిగి వస్తాను కాదు వస్తాము అంటే ఇద్దరుగా వెళ్తున్నాము, ఇద్దరుగానే వస్తాము. చూడండి, ఈయన చేయబోయే కార్యం బలిపీఠం మీద బలి అర్పణ చేయడం కుమారుని. కానీ ఈయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఈయన దేవుణ్ణే చూస్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నోటి మాటనికే విధేయత ఇస్తున్నాడు. అబ్రహాము తాను ఎంతో ప్రేమిస్తున్న తన కుమారుని చూడటం లేదు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నందువలన దేవుని నోటి నుండి వచ్చిన మాట కొరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన నిమిత్తమే తన కుమారుని బలిగా చెల్లించడానికి ఏమాత్రం వెనకతి లేదు, ఆలోచించలేదు. భిన్నమైన ఆలోచనలు తన భార్యకు చెప్పను లేదు. అలాగే బలిపీఠం కట్టి ఇస్సాకు మధ్యలో కూడా అడిగాడు కదా, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, బలి పశువు ఏది నానా అని అడిగాడు కూడా. దేవుడు చూసుకుంటాడంట. వెళ్ళిపోయారు ఇద్దరు. బలిపీఠం కట్టి కట్టెలు పెరిచి కుమారుడిని కట్టిన తర్వాత కుమారుడు మౌనంగానే ఉన్నాడు. కుమారుడు కూడా మళ్ళీ అక్కడ అడగలేదు. అదే సమయంలో తండ్రి చివరిగా తన కుమారుడిని ముద్దు పెట్టుకుందాం, అయ్యో ఇంకైపోతాడు ఈడు అన్నటువంటి ఆ తలంపు కూడా అక్కడ రాలేదు. ఆ విధంగా ఇస్సాకును ఆ యొక్క అబ్రహాము కత్తి పైకి తీసి బలి ఇవ్వబోతున్న సమయంలో దేవుడు పరమ నుండి పిలిచి అంటాడు, అబ్రహామా భయపడుకు, ఆ చిన్నవాడిని ఏం చేయకు, ఆ చిన్నవాడిని నువ్వు నాకు ఇవ్వడానికి వెనుతిరగలేదు. సో ఆ చిన్నవాడు వానికంటే కూడా నీవు నా ఆజ్ఞకు నాకు భయపడవాడు అని నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. సో దేవుడిచ్చిన ఆజ్ఞకు నువ్వు భయపడేవాడు అని నేను నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే అబ్రహాము శోధనను జయించడానికి కారణం ఆయన దేవుని వైపే చూస్తున్నాడు. ఈయనను గురించి దైవజనుడు ఆత్మ మూలముగా పౌలు గారు రోమిలికి రాసిన పత్రికల్లో 4వ అధ్యాయంలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచాడు అని. అలాగే ఆయన ఆ యొక్క ఇస్సాకును అగ్నిలో నుండి కూడా, మృతుల్లో నుండి కూడా తన కుమారుని తిరిగి అనుగ్రహించుటకు దేవుడు సమర్థుడని ఆయన ఆ రోజే విశ్వసించాడని వ్రాయబడి. సహోదరుడా, మరి మన జీవితంలో మనము దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం? ఏది మనకు శోధనగా ఉంది, ఏది మనకు ఇబ్బంది కలుగు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. శారీరకమైన విషయాలు, డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఇవే కదా లోకములో ఉన్నవి. నేత్రాశ, శరీరాశ, జీవపుడము, వీటి ద్వారానే కదా యేసయ్య శోధించబడ్డాడు. వీటి ద్వారానే కదా మనం కూడా శోధించబడుతున్నాం. వీటి ద్వారానే కదా యాకోబు శోధించబడ్డాడు. వీటి ద్వారానే కదా యోసేపు కూడా శోధించబడ్డాడు. వీటి ద్వారానే కదా ఈ యొక్క శాంసన్ కూడా శోధించబడ్డాడు. కొంతమంది శోధన జయించారు, కొంతమంది శోధనను కోల్పోయారు, శోధనలో నిలబడలేకపోయారు. ఈ యొక్క యూద శోధనకు వచ్చాడు, శోధించబడ్డాడు. యాకోబు శోధించబడ్డాడు, యోసేపు శోధించబడ్డాడు.
అలాగే ఈ శాంసను శోధించబడ్డాడు, దావీదు శోధించబడ్డాడు. క్రొత్త నిబంధనలో కూడా శోధించబడిన వాళ్ళు ఉన్నారు. తమ ప్రాణం మీదకి వచ్చిన సమయాల్లో కూడా శోధించబడి నడిపించబడిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు కానివ్వండి, అలాగే స్టెఫను కానివ్వండి, వీళ్ళు శోధన జయించారు. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, డబ్బుకి శోధనలో పడిపోయాడు. తేమా ఉన్నాడు, శోధనలో పడిపోయాడు. మరి మన జీవితం పడిపోయిన వాళ్ళ లిస్టులో ఉందా, లేకుంటే శోధన గెలిచిన వారి లిస్టులో ఉందా? శోధన జయించడానికి కారణం దైవజనుడు ఎలీషా కూడా శోధన జయించాడు. ఆయనకేం శోధన వచ్చిందండి అనొచ్చు. సో దేవుని యొక్క ఆత్మ చెప్పింది, నయమాన్ని ఇచ్చేటువంటిది ఏది కూడా నువ్వు ముట్టుకోవద్దు అని. అందువల్ల ఆయన స్థిరచితుడిగా ఉండి ఆ యొక్క నయమాన్ తెచ్చిన అర్పణ తీసుకోలేదు. కానీ గెహాజీ ఆ యొక్క డబ్బు చూడగానే, వస్త్రాలు చూడగానే ఆశ అమితముగా ఎక్కువైపోయింది. సో అందువల్లనే వాటి వెనక పరిగెత్తాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. ఎలీషాకి కూడా శిష్య బృందం ఉంది, చాలా మంది శిష్యులు ఆయన దగ్గర ఎదుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క శిష్యులకి ఇవన్నీ ఇవ్వడానికి, ఈ డబ్బు ఇవంతా బంగారం వెండి ఉపయోగించడానికి వీలవుతుంది. కానీ ఆయన ముట్టుకోలేదు. కారణం దేవుడు ఆయనకి చెప్పలేదు, లేకుంటే దేవుడు ఆయన్ని తీసుకోవద్దని ఉంటాడేమో, లేకుంటే దేవుడు ఆయన్ని ముట్టుకోవద్దని ఉంటాడేమో. ఆ విషయం అక్కడ క్లియర్గా రాయబడలేదు. కానీ ఆయన నాకొద్దు అని మాత్రం స్పష్టంగా చెప్పాడు. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? వీటి విషయాల్లో నేత్రాశ, శరీరాశ, జీవపడంలో మనం శోధనలో పడిపోతున్నామా, లేకుంటే శోధనలో నిలిచి ఉన్నామా? ట్రైన్ అప్ చేయబడిన ఆ కుక్క మూగజీవి తన యజమాని నోటి మాట కొరకే ఆయన ముఖం వైపే చూస్తూ ఉంటుంది. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మన యేసయ్య, మన యొక్క విమోచకుడు, మన ప్రాణదాత, మన కొరకు రక్తం కార్చిన ప్రభు యొక్క ఆజ్ఞ కొరకు ఆయన నోటి వైపే చూస్తున్నామా, లేకుంటే మన సొంత ఆలోచనల వైపు వెళ్ళిపోతున్నామా? సొంత ఆలోచనల వైపు వెళ్తే నీ జీవితంలో నువ్వు నష్టపోతావు. అదే దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆజ్ఞ వైపే, దేవుని ముఖం చూస్తూ ముందుకు సాగితే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి నువ్వు తప్పించబడతావని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం ప్రారంభపు వచనాల్లో మనం చూస్తాం. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం నుండి మనం విడుదల పొందుతాం, తప్పించబడతాం. యేసు వైపే చూస్తూ మనం ముందుకు సాగించబడతాం. ప్రభు మనకి రోజున తోడై ఉండే విధంగా ప్రతి శోధనను జయించేటువంటి కృప ఆయన ముఖంను చూస్తున్న వారందరికీ కలుగుతుంది. దేవుని యొక్క లేఖనంలో ఈ విధంగా రాయబడింది కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఎప్పుడు కూడా వారు సిగ్గుపడరు ఆయన ముఖం చూస్తున్నంత కాలం. మరి మనం ఆయన ముఖం చూస్తూనే ఉన్నామా? చూద్దామా? ఒకవేళ పడిపోయి ఉన్నావా? ఇకనైనా సరే, ఇప్పటి నుండి అయినా సరే ప్రభుని చూడు, ప్రభు వైపు చూడు. తప్పక ఆయన నీకు మరలా విజయం ఇస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. మీ ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు మీ వైపే చూస్తూ యేసయ్యా, ఈ పందెపు రంగంలో మేము ఓపికతో పరుగెత్తడానికి, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును మేము చేయించడానికి అయ్యా, మేము మీ ముఖం వైపే చూడాలని, మీ ముఖం వైపు మేము చూసినప్పుడు మాకు వెలుగు కలుగుతుందని, మేమెన్నడూ సిగ్గుపడమని మీ యొక్క ఆత్మ ద్వారా మీ లేఖనాలని ఈ రోజున మాకు విశదపరిచారు. అందుకే స్తోత్రం. ఈ జీవన యాత్రలో అయ్యా, మేము శరీరాశ, నేత్రాశ, జీవడంబాలతో మేము శోధించబడుతుంటాం. ఆయన ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి వేళలో మా జీవితాల్లో ఎలా మేము నిలకడ తత్వం కలిగి ఉండాలో మీ యొక్క లేఖనాల ద్వారా మాకు మీరు ఇచ్చుచున్నటువంటి ఆధారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది ప్రతి వారికి మీరు అనుగ్రహిస్తూ, ప్రతి ఒక్క మనస్సు, ప్రతి హృదయం అయ్యా, ప్రతి ఆలోచన మీ వైపే చూస్తూ, మీ నోటి మాటకు పరిపూర్ణంగా లోబడుతూ ఈ లోకాన్ని జయించడానికి ప్రతి వారికి సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి శోధనని జయించడానికి సహాయం నొందుదురుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా మనం ప్రభు ఈ శోధనని జయించినట్టుగా ఆయన వైపు చూస్తున్న వారందరికీ ఆయన సహాయం వచ్చేవాడు. ఆయనే చూద్దాం, శోధన చేయడం. ప్రైజ్ ది లార్డ్.